అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మంత్రి బాంబులేటి అలియాస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అసలే టైం బాగాలేనట్టున్నది. మొత్తం బ్యాడ్ టైమే నడుస్తున్నట్టున్నది. బాంబులు వేల్తాయి అని ఏమంటన్నాడో అప్పటి సంది జనాల నవ్వుల పాలే అయితాండు. అటు తోటిపాటి ఎమ్మెల్యేలతోటి సొట్లు పెట్టించుకుంటాండు. ఇప్పుడు జనాలతోటి కూడా శాపనార్థాలు పెట్టించుకుంటున్నాడు అన్నగారు. తుస్సుబాంబుల శాఖ మంత్రి అలియాస్ బాంబులేటి ఉరఫ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్కి కష్టాలు పొరకరుచుకుంటున్నాయి. మొన్న ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిందే బాంబులేటి గారి తీరు చూసి బాధపడి అంటున్నారు అంతా. ఇక ఇలా నియోజకవర్గంలో జనం కూడా పార్టీ ఎమ్మెల్యేల లెక్కనే ఎదురు తిరిగిండ్రు. నా కొడుకును జీవి తీసిండ్రు, ఆ హంతకులు మీ పేరే చెప్తాన్రు అని జీవి అయిన పిల్లగాని ఇంటోళ్ళు పొంగిలేటిని నిలదీసిండ్రు. ఇట్లా పోలీస్ స్టేషన్ కాళ్ళ చుట్టూ తిరిగింది సార్, నాకు ఇసుక పుట్టింది. వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగి ఇసుక పుట్టింది సార్ నాకు. మొన్న సారు నియోజకవర్గంలో ఒక పిల్లగాన్ని కొంతమంది కలిసి జీవి తీసిండ్రట. వాళ్ళంతా పొంగిలేటి పేరే చెప్పి తిరుగుతాన్రు. మేము మీకు నమ్మి ఓటేసినాం, కానీ మీరేమో ఇట్లా అన్యాయం చేస్తాన్రు, మమ్మల్ని ఏం చేయమంటారు సారు అని బాధతోటి ఏడుస్తుంటే పొంగిలేటి సీన్ సార్కు నోట్లకెళ్ళి మాటలు రాలే. ఇక వాళ్ళకి ఎట్లా సర్ది చెప్పాలనో తెలియక తడబడ్డాడు. అంతకులకు మీరు ఎట్లా కాపాడతారని నిలదీసిండ్రు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే వత్తాసు వలుకుతాన్రు. మా బీదలకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగదా? మంత్రిగా ఉన్న మీరే ఇట్లా అంతకులను కాపాడి అమాయకులకు అన్యాయం చేస్తే మీకు న్యాయం అవుతుందా? ఇది పద్ధతేనా అని నిలదీస్తుంటే ఒకటంటలేడు రెండంటలేడు సారు. నోటు మాట పడిపోయినట్టే అయిపోయింది. మరి నియంగా మంత్రి గారికి అంత నియతుంటే అలా కడుపు కోతకు జవాబు చెప్పి వాళ్ళకి న్యాయం చేసి ఇక నియత్ను నిరూపించుకోవాలి కదా అని అంటారు ఖమ్మం జిల్లా పబ్లిక్.